మేడం, ఆల్రెడీ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. మున్సిపాలిటీ ఎన్నికలకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ విడుదల చేసి నెల రోజుల లోపల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఏం చెప్తారు? ఎందుకంటే ఒక హైదరాబాద్ మీద మిగతా అన్ని చోట్ల కూడా మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానీ బీజేపీ సిద్ధంగా ఉందా? ఏ విధంగా ముందుకెళ్తుంది? ఏ ఎన్నికలైనా సరే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ ఒకటి, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాల్సింది ఏంటి అంటే, ఇవాళ 150 డివిజన్లో మీరు 300 చేశారు. ఇవాళ ఔటర్ పరిధిలో ఉన్న ఏదైతే గ్రామాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు అన్నింటినీ కూడా మీరు జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఏ రకంగా తీసుకొచ్చారు ఏంటి అనేది వార్డ్స్ ఇప్పుడు ఏదైతే డివిజన్ విభజన ఉందో ఇది సరిగ్గా జరగలేదు అనేది డే 1 నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఇది ఎంఐఎం కనుసైగల్లోనే జరుగుతుంది ఈ విభజన అనేది. మీరు చూసారు ఓటర్ ఎక్కడెక్కడ అంటే 15,000 మందితోనేమో ఒక డివిజన్ ఉంటుంది, కొన్ని చూస్తే 40,000, 60,000 చూస్తే ఇంకొక డివిజన్. అంటే ఎక్కడా కూడా ఇది టెక్నికల్గా సరిగ్గా జరగలేదు, ఇది అశాస్త్రీయంగా ఉంది అనేది మేము చెప్పడం జరిగింది. అట్లాగే మీకు ప్రతి చోట కూడా ఎన్నో రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, అవకతవకలు జరిగింది, మీరు ఏ రకంగా తీసుకున్నారు ఏంటి అని. మరి వాటన్నిటి గురించి ఏం డెసిషన్ తీసుకున్నారు, వాటన్నిటిని కూడా మీరు తీసుకుని దానిపైన ఏం చేస్తున్నాం ఏంటి అనేది కూడా చెప్పాలి కదా. అదంతా ఏమీ లేదు, ఊరినే కంటి తుడుపు చర్యలాగా వీళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్, పొలిటికల్ పార్టీ నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్, లేదా వివిధ రెసిడెన్షియల్ కాలనీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్, రైతుల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్. ఎందుకంటే శివారు ప్రాంతాన్ని తీసుకొచ్చి మీరు జిహెచ్ఎంసీలో కలిపారు, మరి రైతుల దగ్గర నుంచి కూడా మీకు అనేక రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. కానీ వాటన్నిటిపైన ఏం చర్య తీసుకున్నారు, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం.